ఇరానీ మటన్ మసాలా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, టమాటాలు, రోజ్మెరీ, థైమ్, అల్లం, వెల్లుల్లి, కారం, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాలు, బంగాళాదుంపలు, పార్స్లీ, అలాగే మటన్ బోన్లెస్ కావాలి మనకి. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని బాగా వేడి ఉండాలి. ప్యాన్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది, పొగలు వస్తున్నాయి. ఇందులో మనం ఆలివ్ ఆయిల్ వేస్తున్నాం. ఇందులో ఫస్ట్ మనం మటన్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. మటన్ మంచి టెండర్గా ఉన్నది బోన్లెస్ తీసుకోవాలి. మటన్ పెట్టేసిన తర్వాత మిరియాలు, అలాగే రోజ్మెరీ, ఇంకా థైమ్ వేసేసి దీని మీద మూత పెట్టేయాలండి మటన్ కుక్ అవ్వడానికి. మంచి కలర్ వచ్చేంత వరకు మటన్ని కుక్ చేసుకోవాలి. ఒక 5 minutes వెయిట్ చేద్దాం. ఇప్పుడు కొంచెం ఇలా లూజ్ చేసుకొని వెనక్కి తిప్పుకోవడమే. మంచి రెడ్ కలర్ ఇలా అవ్వాలి. ఇలా మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక 80% మటన్ కుక్ అయిపోయిందండి. ఇలా చేస్తే ఉడుకుతుందా స్వప్న అంటే ఉడుకుతుందండి. చిన్నగా మంట పెట్టి మెల్లిగా నిదానంగా చేసుకోవాలి. కొంచెం టైం అయితే డెఫినెట్గా పడుతుంది. టెండర్ మటన్ తీసుకుంటే మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే నూనెలో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసి మంచిగా మిక్స్ చేసేది. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. అల్లం వెల్లుల్లి బ్రౌన్ కలర్ అవ్వకూడదు, జస్ట్ వేగాలంతే. ఇప్పుడు ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇందులో మనం ఉప్పు వేసుకోవాలి. ఇందులోనే పసుపు కూడా వేసేయండి. వేసి మూత పెట్టేస్తే మగ్గుతుంది. ఎందుకంటే ఆయిల్ అంతా మటన్ లాగేస్తుంది కదా, ఇక్కడ ఆయిల్ ఉండదు, కొంచెమే ఉంది కాబట్టి చిన్న మంటలో మూత పెడితే చక్కగా మగ్గుతాయి. ఇంకొక 5 నిమిషాలు ఆగుతాం. ఉల్లిపాయలు చక్కగా మగ్గాయి. ఈ ప్యాన్ చూసారా ఎంత మందంగా ఉందో, క్యాస్ట్ ఐరన్ అనమాట. ఇలాంటి వంటకాలకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఉల్లిపాయలు ఇలా చక్కగా మగ్గిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో ఒక 2 బంగాళదుంపలు తొక్క తీసేసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా, వీటిని వేస్తున్నాం. అలాగే 2 పెద్ద టమాటాలు ఒకసారి కలుపుకున్నాం. ఇప్పుడు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. అంటే బంగాళదుంప వేసాం కదా, ఒక 50% కుక్ అయిన తర్వాత మిగతాది మనం జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారం వేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇంట్లో రెడీగా పెట్టుకోవాల్సిన థింగ్స్ ఏంటి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలండి. ధనియాల పొడి చక్కగా ధనియాలని వేయించుకొని మిక్సీ చేసి పెట్టుకుంటే చాలా వాటిలో ఆల్మోస్ట్ అన్నిట్లో మనం వేస్తాం. జీలకర్ర పొడిని కూడా మంచిగా వేయించి ఎప్పుడు రెడీగా ఉండాలి. పిల్లలున్న వాళ్ళ ఇంట్లో అయితే ఖచ్చితంగా జీలకర్ర పొడిని చక్కగా వేయించి పెట్టుకోండి. అది దేనికి యూజ్ అవుతుంది అంటే ముఖ్యంగా ఎండాకాలం టైంలో వేడి చేస్తూ ఉంటుంది కదా పిల్లలకి, నీళ్ళలో కాస్త పటిక బెల్లం, అదే మనం మిశ్రీ అంటాం కదా, మిశ్రీని వేసి కొంచెం బాగా కలిపితే నీళ్ళలో కరిగిపోతుంది కదా, అందులో సగం స్పూన్ జీలకర్ర వేసిస్తే వేడి చేస్తే కనుక వెంటనే తగ్గిపోతుంది. మజ్జిగని చక్కగా చిలుక్కున్న తర్వాత కొంచెం నిమ్మరసం ఇంకా జీలకర్ర పొడి వేసుకొని తాగితే చాలా మంచిది. అసలు డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటాం, చాలా సేపటి వరకు ఆకలి వేయదు. పిల్లలకు కూడా మంచిగా అరగడానికి బాగా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలకి మనము ఉగ్గు అవన్నీ చేస్తాం కదా, ఉగ్గు చేసిన తర్వాత కొంచెం ఆ వేయించిన జీలకర్ర పొడి వేసి కలిపి ఇస్తే చాలా మంచిది. అంతెందుకు
పొద్దున్న లెగిసిన తర్వాత ఫస్ట్ టీ కాఫీలు తాగకుండా వేయించిన జీలకర్ర పొడి రెడీగా ఉంటే వేడివేడి నీళ్ళల్లో, వేడి అంటే మరీ నోరు కాలిపోయేంత కాదు, గోరువెచ్చగా మనం తాగగలిగినంత వేడి నీళ్ళల్లో కాస్త జీలకర్ర పొడి వేసుకొని తాగితే వెయిట్ లాస్ అవుతాం. ఫస్ట్ థింగ్ స్కిన్ చాలా క్లియర్గా అవుతుంది అండ్ డైజెషన్కి చాలా మంచి పనిచేస్తుంది. అందుకే ఎప్పుడు జీలకర్ర పొడిని ఇంట్లో కిచెన్లో రెడీగా పెట్టుకోండి. అది మెయిన్ థింగ్, అలా ఉంచేయండి. గరం మసాలా మటుకి ఎక్కువ రోజులు ఉంచుకునేలాగా చేసుకోకూడదు. కొద్దిగా అంటే ఒక వారం రోజులకు వచ్చేలాగా గరం మసాలా పట్టి పెట్టుకోవాలి. వారం దాటింది అనుకోండి, అందులో ఉన్న ఘాటు, టేస్ట్, కమ్మదనం అన్నీ పోతాయి. అందుకే గరం మసాలా మటుకి కొంచెం చేసి పెట్టుకోవాలి. నేను మాట్లాడే లోపల బంగాళదుంప ఎంతసేపు ఉడుకుతుందండి, తొందరగానే మగ్గిపోతుంది. జీలకర్ర పొడి మంచిగా వేయించుకోవాలి. జీలకర్రని ఆ పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా, కారం, టమాటో ప్యూరీ, ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు నీళ్ళు వేయాలి. ఈ మిశ్రమం అంతా, ఈ ఉల్లిపాయ మిశ్రమం, బంగాళదుంప అంతా మునిగేంత వరకు నీళ్ళు వేసేసుకోవాలి. నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలిపి, మీరు ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని కావాలి అంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇందులో మనం ముందుగానే రోస్ట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసేయాలి. మూత పెట్టి ఇంకొక 20 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. మూత పెట్టేసి కొంచెం గ్యాప్ ఉంచుదాం, ఎందుకంటే నిండుగా ఉంది కదా గిన్నెకి, పొంగుతుంది. ఒక 20 నిమిషాల తర్వాత ఉడికి ఇలా దగ్గరగా రావాలన్నమాట. ఇప్పుడు పక్కన రోటీ ఉంటే ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసాను ఆల్రెడీ. అంతే. దీనికి గార్నిష్ కూడా పైనుండి కాస్త పార్స్లీ, అంతే. ఇరానీ మటన్ మసాలా తయారీ విధానం: ముందుగా ప్యాన్ పెట్టి ఆలివ్ ఆయిల్ బాగా వేసుకొని బోన్లెస్ మటన్ ముక్కల్ని పెట్టుకొని మిరియాలు, రోజ్మెరీ, థైమ్ వేసి మటన్ ని మంచిగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 80% ఉడికిన మటన్ ని తీసి ప్లేట్లోకి పెట్టుకొని అదే నూనెలో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. తరువాత బంగాళదుంప ముక్కలు, టమాటా ముక్కలు వేసి కలిపి మగ్గనివ్వాలి. అందులోనే జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారం, టమాటో ప్యూరీ వేసి నీళ్లు పోసి ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ వేసి ఒక 20 నిమిషాలు చిన్న మంటలో బాగా కుక్ చేసుకోవాలి. తరువాత ఫైనల్ గా పార్స్లీతో గార్నిష్ చేసుకుంటే ఇరానీ మటన్ మసాలా రెడీ.